పైథాన్లో ఇన్పుట్ ఎలా తీసుకోవాలి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకి మోస్ట్లీ కామన్గా ఎర్రర్స్ వస్తాయి. లైక్ పైథాన్లో వచ్చే ఎర్రర్స్ ఏంటంటే ఇండెంటేషన్ ఎర్రర్. మీరు వాడే కంపైలర్ టీసీఎస్లో అది పాత కంపైలర్, ఓల్డ్ కంపైలర్ అనమాట. మన మోడర్న్ కంపైలర్లా కాదు, కొంచెం ఓల్డ్ కంపైలర్. ఈ ఇండెంటేషన్ అనేది పైథాన్లో అది ఆటోమేటిక్గా సెట్ చేసుకోదు, నువ్వే ఇవ్వాలి. ఇండెంటేషన్ అనేది నువ్వే డిసైడ్ చేయాలి. అండ్ మోస్ట్లీ మనం ఇండెంటేషన్ ఇవ్వడానికి యూస్ చేసేది ఏంటంటే ట్యాబ్ బటన్ అనమాట. అక్కడ ట్యాబ్ బటన్ అనేది వర్క్ అవ్వదు. ఓకే, వర్క్ అవ్వదు, మోస్ట్లీ వర్క్ అవ్వదు. సో మీరే స్పేసెస్ అనేది మీరే ఫిక్స్ చేయాలన్నమాట. సో ఈ ప్రాబ్లం చాలామందికి ఉంటుంది. మీరు కోడ్ అంతా వేస్తారు, ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది, అది ఎక్కడొచ్చిందో అర్థం కాదు. ఆ ప్రాబ్లం అనేది ఇంక మీకు టైం అనేది అయిపోతూ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, కంపైలర్ స్లోగా ఉంటుందా అంటే జనరల్గా మనకి పైథాన్ మామూలుగానే కోడ్ కొంచెం స్లోగా ఎగ్జిక్యూట్ అవుద్ది. సో ఇన్ ద సేమ్ వే అక్కడ కూడా కొంచెం స్లో ఉంటుంది, కానీ అది అంత ఇంపాక్ట్ అయితే చేయదు. ఎందుకంటే నీకు లాజిక్ తెలిసి, నీకు సింటాక్స్ కరెక్ట్గా తెలిసి, నువ్వు ఇండెంటేషన్ ఎర్రర్ని కరెక్ట్గా ఫిక్స్ చేసుకుంటే, ఈ మూడింటిని ఇన్పుట్ని కరెక్ట్గా తీసుకొని కరెక్ట్గా లాజిక్ బిల్డ్ చేస్తే ఆ స్లో